మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. సొంత కార్యాలు కాక ఇతరుల కార్యాలు కూడా చూడవలెను. 21 అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అంటే దేవుని పని అంటే ఎవరు రారు ముందుకి. తన సొంత పని అంటే వెళ్తాం. జనరల్గా ఒప్పుకోవాలి, నేనైనా మీరైనా. నా సొంత పని అనుకోండి, అది అయ్యేంత వరకు పడుకోం మనం కొన్ని సందర్భాలలో. దేవుని పని అనేసరికి ఒకవేళ లేట్ చేస్తున్నామేమో ఒకసారి ఆలోచించాలి మనం. దేవుని పని అంటే ముందుకు వెళ్ళట్లేదేమో, దేవుని కార్యాల కోసం నేను ముందుకు రావట్లేదేమో, నా సొంత కార్యాల కోసం ఎంత శ్రద్ధగా చేసుకుంటానో అంతకు మించి దేవుని పని కోసం చేసే పరిస్థితి మనకు ఉండాలి అని నేర్పిస్తున్నాడు ఇక్కడ పౌలు గారు. అందుకే నీ పని మానుకుని దేవుని పని చేయగలగాలి. నీకున్న పనులు కాదంట